Hey everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. నచ్చితే లింక్స్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో జుట్టు ఊడిపోవడం లేదా ఏదైనా ప్రాబ్లంకి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా చూద్దాం. సో వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ కూడా మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ ప్రతిదీ చెప్పాలా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డూ ఐ హ్యావ్ టు టెల్ యూ ఎవ్రీథింగ్ ఇలా అడుగుతాం. అదే టవల్ మంచం మీద నుండి తీయి ఇలా చెప్పాలనుకుంటే టేక్ ద టవల్ ఆఫ్ ద బెడ్ ఇలా చెప్తాం. ఇదే సెంటెన్స్ని రిమూవ్ ద టవల్ ఫ్రమ్ ద బెడ్ ఇలా కూడా చెప్పచ్చు. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఫస్ట్ వన్ ఏంటంటే నీ ప్రాబ్లం ఏంటో సరిగ్గా చెప్పు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఇస్ సమస్యని లేదా ప్రాబ్లమ్ని అలా వదిలేయకు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈజ్ జుట్టంతా ఊడిపోతుంది. ఇది చాలా కామన్గానే అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐఎమ్ లూజింగ్ ఆల్ మై హెయిర్ ఆర్ ఐ ఆమ్ లూజింగ్ ఆల్ మై హెయిర్ ఇలా చెప్తాం. అదే ఈ మధ్య ఏమైందో నాకు తెలీదు, జుట్టు చాలా ఎక్కువగా ఊడిపోతుంది ఇలా చెప్పాలనుకుంటే ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ బట్ లేట్లీ మై హెయిర్ హ్యాస్ బీన్ ఫాలింగ్ అ లాట్. I don't know what happened, but lately my hair has been falling a lot. ఈ విధంగా చెప్తాం. My hair has been falling a lot అంటే నా జుట్టు చాలా ఎక్కువగా ఊడిపోతుంది అని. అదే నీ జుట్టు చాలా బాగుంది లేదా చాలా హెల్దీగా ఉంది, నువ్వు ఏం వాడతావో నాకు చెప్పు ఇలా అడగాలనుకుంటే your hair looks very healthy, can you tell me what you're using? Your hair looks very healthy, can you tell me what you're using? ఇలా అడుగుతాం. సెంటెన్స్ నెంబర్ 2 ఈస్ అంత వేడి నీళ్ళు వేసుకోకు. బాగా ఎక్కువగా వేడి నీళ్ళతో స్నానం చేసినప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ యూజ్ వాటర్ దట్స్ టూ హాట్. డోంట్ యూజ్ వాటర్ దట్స్ టూ హాట్ ఇలా చెప్తాం. అదే నువ్వు చాలా ఎక్కువగా ఉన్న వేడి నీళ్ళని తల మీద వేసుకుంటున్నావు, దానివల్ల కూడా జుట్టు రాలుతుంది ఇలా చెప్పాలనుకుంటే యూ ఆర్ యూజింగ్ వెరీ హాట్ వాటర్ ఆన్ యువర్ హెడ్ and that can also cause hair fall. You are using very hot water on your head and that can also cause hair fall. ఇలా చెప్తాం. అదే ఇంత చిన్న విషయం కూడా తెలియకపోతే ఎలాగా ఇలా అడగాలనుకుంటే if you don't even know such a small thing, how will it work? If you don't even know such a small thing, how will it work? ఇలా అడుగుతాం. సెంటెన్స్ నెంబర్ 3 is ఫోన్ ఎక్కువగా చూడటం మానే. ఏ ప్రాబ్లం వచ్చినా ముందు ఇదే చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో స్టాప్ యూజింగ్ యువర్ ఫోన్ టూ మచ్. స్టాప్ యూజింగ్ యువర్ ఫోన్ టూ మచ్ ఇలా చెప్తాం. అదే నువ్వు ఆ ఫోన్ని లేదా నీ ఫోన్ని ఎక్కువగా వాడటం మానేసినట్లయితే చాలా ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ స్టాప్ యూజింగ్ యువర్ ఫోన్ టూ మచ్ మెనీ ప్రాబ్లమ్స్ విల్ రెడ్యూస్. ఇఫ్ యూ స్టాప్ యూజింగ్ యువర్ ఫోన్ టూ మచ్ మెనీ ప్రాబ్లమ్స్ విల్ రెడ్యూస్ ఇలా చెప్తాం. Another example is remember what I told you and think about what you should do. Remember what I told you and think about what you should do. అంటే నేను చెప్పింది నువ్వు గుర్తుంచుకొని ఏం చేయాలో నువ్వు ఆలోచించు అని. నెంబర్ 4 is ఎక్కువగా ఆలోచిస్తే జుట్టు ఊడుతుంది. ఇదైతే నిజంగానే జరుగుతూ ఉంటుంది కదా. సో దీన్ని ఇంగ్లీష్లో if you think too much your hair will fall out. If you think too much, your hair will fall out. అంటే ఎక్కువగా ఆలోచిస్తే నీ జుట్టు రాలిపోతుంది అని. అదే నువ్వు చిన్న విషయాల్ని కూడా చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు లేదా నువ్వు చిన్న విషయాల్ని భూతద్దంలో పెట్టి చూసి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు ఇలా చెప్పాలనుకుంటే you are overthinking even small things looking at them under a magnifying glass. You are overthinking even small things looking at them under a magnifying glass ఇలా చెప్తాం. a magnifying glass అంటే భూతద్దం అని. Now the example number 2 is this will not only cause hair loss but also bring many other problems.
దిస్ విల్ నాట్ ఓన్లీ కాజ్ హెయిర్ లాస్ బట్ ఆల్సో బ్రింగ్ మెనీ అదర్ ప్రాబ్లమ్స్. అంటే దీనివల్ల కేవలం జుట్టు రాలటమే కాదు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని. సెంటెన్స్ నెంబర్ 5 ఇస్ నీళ్ళు ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ షుడ్ డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. యూ షుడ్ డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇలా చెప్తాం. అదే నీళ్ళు ఎక్కువగా తాగడం వల్ల నీ ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా చెప్పాలనుకుంటే డ్రింకింగ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇస్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్. డ్రింకింగ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇస్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్ ఇలా చెప్తాం. అదే యూ షుడ్ నో ఈవెన్ దీ స్మాల్ థింగ్స్ యువర్ సెల్ఫ్. యూ షుడ్ నో ఈవెన్ దీ స్మాల్ థింగ్స్ యువర్ సెల్ఫ్. అంటే ఇంత చిన్న విషయాల్ని నీ అంతటి నువ్వే తెలుసుకోవాలి అని. సెంటెన్స్ నెంబర్ 6 ఇస్ రోజు బయట తింటే ఇలానే ఉంటుంది. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ ఈట్ అవుట్ ఎవ్రీ డే ఇట్ విల్ బీ లైక్ దిస్. ఇఫ్ యూ ఈట్ అవుట్ సైడ్ ఎవ్రీ డే ఇట్ విల్ బీ లైక్ దిస్ ఇలా చెప్తాం. ఇఫ్ యూ ఈట్ అవుట్ ఎవ్రీ డే అంటే నువ్వు ప్రతిరోజు బయట తింటే కనుక అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ నాట్ ఓన్లీ విల్ యువర్ హెయిర్ ఫాల్ అవుట్ బట్ మెనీ అదర్ ప్రాబ్లమ్స్ విల్ అరైజ్ టూ. నాట్ ఓన్లీ విల్ యువర్ హెయిర్ ఫాల్ అవుట్ బట్ మెనీ అదర్ ప్రాబ్లమ్స్ విల్ అరైజ్ టూ. అంటే కేవలం నీ జుట్టు ఊడిపోవడమే కాదు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని. అండ్ అదర్ ఎగ్జాంపుల్ ఇస్ సో వాట్ ఎవర్ యూ డూ థింక్ బిఫోర్ యూ యాక్ట్. ఆర్ సో whatever you do think before you do or think before you act. అంటే కాబట్టి నువ్వు ఏం చేసినా సరే చేసే ముందు ఆలోచించు అని. Now the last sentence is ఎక్కువగా ఊడితే టాబ్లెట్స్ వాడు. ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో if your hair is falling out a lot take tablets. If your hair is falling out a lot take tablets. ఈ విధంగా చెప్తాం. ఇప్పుడు 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ everyone always has some kind of problem. Everyone always has some kind of problem. అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది అని. Another example is all these are very small problems we can solve them quickly. All these are very small problems we can solve them quickly. అంటే ఇవన్నీ చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వాటిని మనం త్వరగానే పరిష్కరించుకోవచ్చు అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. మీరు గనక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే ట్రై టు ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ Tinglish Teacher. హ్యావ్ అ గుడ్ డే. బై బై.